ఆచి చికెన్ మసాలా. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేంద్ర కేబినెట్ విస్తరించబోతున్నారా? ప్రధాని మోడీ టీంలోకి కొత్త ముఖాలు రాబోతున్నాయా? ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది? ఏపీ నుంచి ఓ కీలక మంత్రి శాఖను మార్చబోతున్నారా? అటు జనసేన నుంచి ఒకరికి, టీడీపీ బీజేపీ నుంచి తలో మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? మరి కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది? 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి బూస్టింగ్ ఇచ్చాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పవర్ దక్కడం, అస్సాంలో రెండోసారి అధికారంలోకి రావడంతో కాషాయ పార్టీ నేతలు మంచి జోష్ మీదున్నారు. మరోవైపు పుదుచ్చేరిలో సైతం తిరిగి ఎన్డీఏ గెలుపొందడం ఆ పార్టీకి మరింత ఊపు తెచ్చింది. మరోవైపు కేరళలో 3 అసెంబ్లీ స్థానాలు కాషాయ పార్టీ దక్కించుకుంది. ఇక తమిళనాడులో ఆ పార్టీ గెలవకపోయినా అస్తవ్యస్త వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఊపుతో మిగతా రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికే 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ పెద్దలు ఇతర రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణకు రెడీ అయ్యారని టాక్. ఇందులో అన్ని రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందట. ఇక ఏపీ నుంచి 2 మంత్రి పదవులు ఖాయమని ప్రచారం సాగుతుంది. ఇక ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగుతుంది. ఈసారి జనసేనకు కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్ లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారట. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తుంది. ప్రధాని మోదీ ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని ప్రచారం సాగుతుంది. గత 2 ఏళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష చేశారని తెలుస్తుంది. ఈ సమీక్ష తర్వాత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెప్తున్నారు. అంతేకాక ఈసారి యువనేతలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. అలాగే ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉండడంతో వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. దీంతో ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి జనసేన కేంద్ర కేబినెట్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తోంది. దాంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవిపైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తుంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీలో ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగుతుంది. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన చర్చ జరుగుతుంది. రామ్మోహన్ ను విమానయానం నుంచి తప్పించి మరో కీలక శాఖ ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తం మీద కేంద్ర కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పిస్తారు అనేది తేలిపోనుంది.